రాధా, ఏమైంది? ఏం లేదండి, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తేను. రా, ముందు కూర్చో. అబ్బా పర్వాలేదండి, నేను బాగానే ఉన్నాను. బావున్నావా? నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో. చూడు ఎంత పీక్కుపోయావా. రోజు రోజుకి నువ్వు క్షీణించిపోతున్నావు. నాకేమైందండి? నాకేమీ కాలేదు. చాలా నీరసంగా ఉన్నావు. ఇప్పుడు గుడికి వెళ్ళడం అవసరమా చెప్పు? అయ్యో, తప్పు, అలా మాట్లాడకండి. ఆ ఏడుకొండల వాడికి కోపం వస్తుంది. ఏమండి, మా నర్చన కనిపించాలని ఆ స్వామి సన్నిధిలో 11 శనివారాలు దీపం వెలిగిస్తానని దీక్ష పట్టాను కదా. ఈవేళ 10వ శనివారం. నిజంగా కలియుగ దైవం కరుణ సముద్రుడే అయితే ఏడుకొండలవాడ వెంకన్న గోవిందా గోవిందా అంటూ ఎలుగెత్తి పిలిచే తన భక్తుల మొరను ఆలకించేవాడే అయితే ఇంకొక శనివారంతో నా దీపదీక్ష పూర్తయ్యేలోగా మా నర్చన ఎక్కడున్నా కనిపించేలా చేస్తాడండి. కన్న బిడ్డ కోసం అల్లాడిపోతున్నా ఈ తల్లి మనసుని అర్థం చేసుకుని ఈ చేతులతో మళ్ళీ నా బిడ్డని నా గుండెలకు అత్తుకునే అదృష్టాన్ని కలిగిస్తాడు. తప్పకుండా కలిగిస్తాడు. అవును రాధ, పిలిస్తే పలికే ఆ ప్రత్యక్ష దైవం తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. మన అర్చన ఎక్కడున్నా సరే. నమస్తే మేడం. ఎక్కడున్నావు? కోటికి ఇంటి ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ పైన ఉన్నాను మేడం. అక్కడేం చేస్తున్నావు? ఓపిక్గా వెయిట్ చేస్తున్నాను మేడం. అంటే? ఎస్ మేడం, పక్కాగా రెక్కీ చేయించాను. కోటి ఇదే టైంకి ఆఫీస్కి తన కారులో వెళ్తాడు. ఇవాళ కూడా వెళ్తాడు, కానీ ఆఫీస్కి కాదు, పైలోకానికి. అర్థమైంది. చెప్పింది గుర్తుంది కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటిగాడు బతకూడదు. బ్రతకడు, చచ్చాడనే శుభవార్త అరగంటలో మీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే మేడం. అయ్యగారు, అమ్మగారు. ఏంటి శివ, చాలా హుషారుగా కనిపిస్తున్నావు. నీ మొహం కూడా కళకళలాడుతూ మతాబులా వెలిగిపోతుంది. ఏంటి సంగతి? నన్ను దీవించండి, చెప్తాను. రే, విషయం చెప్పకుండా ఈ దండాలు పెట్టడం ఏంట్రా? లేలే, ముందు మీరు దీవించండి అయ్యగారు, అప్పుడే చెప్తాను. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలస్థిరస్తు. నువ్వెప్పుడు ఇలాగే సరదాగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. అమ్మయ్యా, మీ దీవెనలు అందుకున్నాను కదా. నిజంగా ఇవ్వాలా, ఇప్పుడు నా పుట్టినరోజు మొదలైంది. శివ, ఇవాళ నీ పుట్టినరోజా? అవునమ్మగారు. రే, మరి పుట్టినరోజైతే కొత్త బట్టలు వేసుకోలేదేంట్రా? అది అయ్యగారు, కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, కానీ ఆ సంగతి చెప్పడానికి మా దగ్గరే నామోషి, అంతేనా? అమ్మగారు, ఎక్కడో గాలికో ధూళికో కొట్టుకుపోవలసిన వాణ్ణి పార్వతీ పరమేశ్వర్లా మీరు ఆదరించారు. మీ చల్లని నీడలో బ్రతకడానికి నాకు ఆధారాన్ని చూపించారు. అలాంటి గొప్ప మనసున్న మీ దీవెనలు కావాలి, కానీ కొత్త బట్టలు దేనికమ్మా? ఇవాళ వేసుకుంటే రేపటికి మాసిపోతాయి, అంతే కదా అయ్యగారు? వీడు మాటలు బాగా నేర్చుకున్నాడు. సిగ్గొకటి. సిగ్గుపడిన చాలు గాని నాతో పాటు గుడికిరా, వచ్చేటప్పుడు కొత్త బట్టలు కొనిస్తాను. అమ్మగారు. శివ, ఏమైందిరా? ఏం లేదయ్యగారు, ఆ దేవుణ్ణి నేను గోరంత అడిగితే
కొండంత ఇచ్చాడు. హ్మ్, మీ అయ్యగారు చెప్పింది నిజమే. డైలాగులు బాగానే చెప్తున్నావు. అబ్బా ఊరుకోండి అమ్మగారు, ఏంటి మీరు కూడాను? సరే ఏమవుతుంది? శివ, నువ్వు అమ్మగారిని తీసుకుని గుడికెళ్ళు. అలాగే అయ్యగారు. మరి మీరెలా వెళ్తారు? ఆటోలో వెళ్తాను. అయ్యో, మీరు ఆటోలో వెళ్ళడం ఏంటండి? నాకు కొత్త ఏం కాదు కదా, ఆటోలో వెళ్తాను. అది కాదండి. నేను కార్లలో పుట్టలేదు, కారు డ్రైవర్గా జీవితాన్ని ఆరంభించాను. ఎంతెత్తి ఎదిగినా గతాన్ని మాత్రం మర్చిపోలేను. సరేనండి, పోనీ ఇద్దరం ఒకే కారులో వెళ్దాం. టైం సరిపోదు. నువ్వు ఇటు వెళ్ళాలి, నేను అటు వెళ్ళాలి. నువ్వు బయలుదేరు. హ్మ్, వెళ్ళొస్తానండి. జాగ్రత్త. జాగ్రత్త. ఏమిటి వాళ్ళ కొత్తగా? ఏం లేదు, ఎందుకో ఈవేళ మిమ్మల్ని చూస్తుంటే చూస్తుంటే ఓహో, ఆటోలో వెళ్తున్నాను, ఎవరైనా ఎత్తుకుపోతారనా? నన్ను ఎవ్వరూ ఎత్తుకుపోరు. అది కాదండి, అది సరే జాగ్రత్త. ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తాను, టీ తాగుతూ ఫోన్ చేస్తాను, భోజనం చేసిన తర్వాత ఫోన్ చేస్తాను, ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే? హే, ఏమైంది? ఏం లేదు. బండి తీరా. దా. జాగ్రత్తగా వెళ్ళిరండి. నా తరఫున కూడా దేవుడికో నమస్కారం పెట్టి. హలో, ఎరా రెడీయా? రెడీగా ఉన్నాను సార్. కారు ఇప్పుడే బయలుదేరింది. జంక్షన్ దాటగానే ప్లాన్ ప్రకారం ఫినిష్ చేసేయి. మీరు ఎన్నిసార్లు చెప్పాలా సార్? పని పూర్తి కాగానే వెంటనే ఫోన్ చేయి. బీ కేర్ఫుల్. మర్డర్లు చేయడం అంటే నాకు మందు దానంత ఈజీ. సరే సరే, ఫోన్ పెట్టే. అలాగే సార్. అమ్మగారు, ప్రతి శనివారం మీరు ఆ ఏడుకొండల వాడి గుళ్ళో దీపం వెలిగిస్తున్నారు కదా, మీరు అనుకున్న కోరిక తీరుతుందంటారా? తీరుస్తాడనే ఆశ, తీరుతుందనే ఆశ. అందుకే ఆ ఏడుకొండల వాడిని కలియుగ దైవం అన్నారు. తప్పకుండా తీరుస్తాడమ్మా. ఆ దేవుడు ఆ అర్చనమ్మ ఎక్కడున్నా మీకు తప్పకుండా చూపిస్తాడు. మీ బిడ్డని మీరు కళ్ళారా చూసుకొని మురిసిపోయేలా చేస్తాడు. ఆటో. ఇదేంటి, ఇతను ఆటోలో వెళ్తున్నాడు? ఇంతకు ముందు కారులో వెళ్ళింది ఎవరు? ఛ!
చెప్పు శివ. ఏమిటి? మన బండికి యాక్సిడెంట్ జరిగిందా? ఎక్కడా? శారదా నర్సింగ్ హోమ్. వెంటనే బయలుదేరి వస్తున్నా. శివ, అయ్యగారు, ఏంట్రా? ఏం జరిగింది? అయ్యగారు, నేను అమ్మగారు కారులో వస్తుంటే అంతే అయ్యగారు, కారు చెట్టు గుద్దుకొని అమ్మగారు అమ్మగారు అమ్మగారు? మై గాడ్, మీ అమ్మగారికి ఎలా ఉంది ఇప్పుడు? తెలీదయ్య గారు, అందుకే భయం వేసి వెంటనే మీకు ఫోన్ చేశాను. మరి ఇంత చిన్న హాస్పిటల్ తీసుకొచ్చావే? ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయావా? క్షమించండి అయ్య గారు, అమ్మగారిని స్పృహ తప్పిన కండిషన్లో చూడగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే దగ్గరలో ఉన్న ఈ హాస్పిటల్కే తీసుకొచ్చాను. ఇక్కడ డాక్టర్ కళ్యాణ్ గారని చాలా మంచివారిలా ఉన్నారు. నీకు కూడా బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదరా? నాకేం కాలేదయ్య గారు, నేను బాగానే ఉన్నాను. అవే చిన్న దెబ్బలే అయ్య గారు, కానీ అమ్మగారికి అయ్యగారు, ఈయనే డాక్టర్ కళ్యాణ్ గారు. డాక్టర్, నా భార్య ఎలా ఉంది? చెప్పండి డాక్టర్ గారు, తనకి ఎలా ఉంది? జరిగింది మేజర్ యాక్సిడెంట్. పేషెంట్ నడుము దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది. అంతేకాదు, యాక్సిడెంట్లో గాజు పెంకులు కళ్ళల్లో గుచ్చుకోవడం వల్ల ఆవిడ కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే రాధకి చూపు వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఐ స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాను. ముందే ఆవిడ కోమాల నుంచి బయటపడితే తప్ప ఏమీ చెప్పలేం. డాక్టర్ గారు, మా అమ్మగారికి స్పృహ ఎప్పుడు వస్తుంది? చెప్పండి డాక్టర్ గారు, మా అమ్మగారికి స్పృహ ఎప్పుడు వస్తుంది? ఒక డాక్టర్గా ఆమెను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ తర్వాత ఆవిడ అదృష్టం మీ అదృష్టం. డాక్టర్ గారు, సిస్టర్, వెళ్ళి చూడొచ్చా? పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళొస్తానండి. జాగ్రత్త. జాగ్రత్త.
ఏమిటి వాళ్ళ కొత్తగా? ఏం లేదు, ఎందుకో ఈవేళ మిమ్మల్ని చూస్తుంటే చూస్తుంటే సరే జాగ్రత్త. ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. రాధా, కన్న కూతురు దూరమైనందుకే ఇన్నాళ్ళు నాలో నేను కుమిలిపోతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతే నేనెవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఇడియట్స్, మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసేశారు. క్షమించండి మేడం, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇందులో నా తప్పేం లేదు మేడం. కారును గుద్దేమన్నారు, గుద్దేశాను. షట్ అప్! చేసింది చాలక సమర్థింపు కూడానా? సారీ మేడం, రోజు కారులో వెళ్ళే ఆ కోటి ఆ రోజు ఆటోలో వెళ్తాడనుకోలేదు. ఆ అద్దాలు మూసున్న కారులో లోపల ఎవరున్నది తెలియదు కదా మేడం, అందుకే. ఏడవలేకపోయారు? చిచి, మీలాంటి వాళ్ళకి పని అప్పచెప్పడం నాది తప్పు. ఇప్పుడేం చేయాలి? ఈ సంగతి తెలిస్తే ఆ కోటిగాడు మన అంతు చూస్తాడు. ఓకే, ఎందుకైనా మంచిది, ఎవ్వరికీ అనుమానం రాకముందే నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో, నీ ఫ్యామిలీతో సహా. తీసుకో. అర్థమైంది మేడం, వెళ్తాను. ఇదిగో, నోరు తెరిచావో చంపేస్తాను. మీకు ఆ డౌటే వద్దు మేడం, నా ప్రాణం పోయినా నోరు తెరవను. వెళ్ళా. అలాగే మేడం. చిచి, నువ్వు తలదించుకోవడం కాదు, నన్ను తలదించుకునేలా చేశావు. సారీ చెప్పాను కదా మేడం. సారీ చెప్తే ఆ కోటిగాడు వదిలేస్తాడా? నరికేస్తాడు. ఏయ్, నువ్వు కూడా ఏమీ జరగనట్టే ఉండు, అర్థమైందా? అలాగే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం అయ్యగారికి తెలియకూడదు. తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఓకే మేడం, ఉంటాను. డాక్టర్ గారు, తన కండిషన్ ఎలా ఉంది? స్టిల్ సేమ్ కండిషన్.
చాలా వీక్గా ఉన్నారు. స్ప్రోలోకి రావడానికి ఎన్ని స్ట్రాంగ్ మెడిసిన్స్ని ఇంజెక్ట్ చేస్తున్నా కూడా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. పల్స్ వీక్గా ఉన్నాయి, హార్ట్ బీట్ కూడా. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం డాక్టర్ గారు ప్లీజ్ నా భార్యని ఎలాగైనా కాపాడండి, ఎలాగైనా సరే ప్లీజ్ డాక్టర్ గారు. నా భార్య నాకు ప్రాణం. తనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను డాక్టర్ గారు. ఎలాగైనా కాపాడండి ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మేము డాక్టర్లం మాత్రమే, దేవుళ్ళం కాదు. అంత మాట అనకండి డాక్టర్ గారు. డబ్బు గురించి మీరు ఆలోచించద్దు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంతమంది స్పెషలిస్ట్ని పిలిపిస్తానన్నా పర్వాలేదు. ఇక్కడ కాకపోతే ఢిల్లీ, బాంబే, అవసరమైతే తను యూఎస్ కూడా తీసుకెళ్తాం. డబ్బుకు ప్రాబ్లం లేదు. కానీ డాక్టర్ గారు నా రాధను బతికించండి ప్లీజ్. అవును డాక్టర్ గారు, మా అమ్మగారు దేవత. ఈ దేవతని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. ఐఎమ్ సారీ. పేషెంట్ కండిషన్ని బట్టి ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప ప్రస్తుతానికి ఏమీ చేయలేం. గ్రేసీ, 1 more డోస్ ఇవ్వు. అలాగే డాక్టర్. పాపం, ఆవిడ భర్తని చూస్తే గుండె తరుక్కుపోతోంది. నా భార్యను ఎలాగైనా బతికించండి బతికించండి అంటూ చిన్నపిల్లాళ్ల ఏడుస్తున్నాడు. డాక్టర్ గారు ఏమంటున్నారు? బతికే ఆశ తక్కువ అంటున్నారు. గ్రేసీ మేడం, మొన్న ఆపరేషన్ చేసిన పేషెంట్కి ఇంజెక్షన్ చేస్తుంటే తెగ గొడవ చేస్తున్నాడు మేడం. నేను ఇంటికి వెళ్ళిపోతాను, హాస్పిటల్లో ఉండను అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు మేడం. ఐసీ, నేను వస్తున్నాను పదా. అలాగే మేడం. స్వప్న, ఆ కోమాలో ఉన్న పేషెంట్కి ఈ సిలైన్ పెట్టు. అమ్మగారికి ఏం కాదు, మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ధైర్యంగా ఉండు. హలో హలో కోటేశ్వరరావు గారు, నేను ఇన్స్పెక్టర్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ దొరికాడు సార్. ఇస్ ఇట్? ఎస్ సార్. ఆ డ్రైవర్ గారిని లాకప్లో పెట్టి లారీని సీజ్ చేశాం. మీరు మీ డ్రైవర్ ఒకసారి స్టేషన్కి వస్తే వెంటనే బయలుదేరి వస్తున్నా. ఓకే సార్. శివ, ఆ లారీ డ్రైవర్ దొరికాడట. ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. వెంటనే వెళ్దాం రా. పదండి.
ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడ వాడు? కానిస్టేబుల్, ఫ్యామిలీతో సహా పారిపోతుంటే వెంటాడి పట్టుకున్నాం సార్. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు చేసావు ఈ పని? చెప్పరు. రేయ్, నీ చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పు. రే, నీ వల్ల హాస్పిటల్లో నా భార్య చావు బతుకుల్లో ఉంది. తన కనుక ఏమైనా జరిగిందో? రే దుర్మార్గుడా, చెప్పరా, మా అమ్మగారు నీకేం అన్యాయం చేశారని ఇంత దుర్మార్గాన్ని కొడిగట్టావు? కోటేశ్వరరావు గారు, వాడిని అలా మాటలతో అడిగితే చెప్పడు సార్. రేయ్ చెప్పరా, ఆ మర్డర్ చేస్తే వాళ్ళు ఎంత ఇస్తా ఉన్నారు చెప్పు. కోటేశ్వరరావు గారు, వీడు బాగా ముదిరిపోయిన క్రిమినల్. 3rd డిగ్రీ ప్రయోగిస్తే గానీ వీడు నోరిప్పడవు. ఇన్స్పెక్టర్ గారు, వీడి డ్రైవింగ్ లైసెన్స్ దొరికిందా? వీడి ఐడెంటిటీ కార్డు దొరికింది సార్. వీడు హర్ష కంపెనీలో డ్రైవర్. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఒక్క ఆధారం చాలు. నాకు మొత్తం అర్థమైంది. ఈ దారుణం ఎవరు చేయించారో నాకు తెలిసింది. శివ అయ్యగారు, పదరా. ఆ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేయమని చెప్పండి, సరేనా? రేయ్! రేయ్! కోటి, చేంబర్ ఎలక్షన్స్ లో నాతో ఢీ కొట్టే దమ్ము లేక చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు ఆ కోపంతో నాకు వెన్నుపోటు పడుస్తావా? కోటి, ఏం మాట్లాడుతున్నావు? చెయ్యాల్సిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడితే నేను తెలుసుకోలేనుకున్నావా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నేనేం చేసినా డైరెక్ట్ గానే చేస్తాను. డైరెక్ట్ గానే. నాపై పోటీ చేసి గెలవలేక ఆ కక్షతో నన్ను చంపించాలని చూశావు. నా కారుకి యాక్సిడెంట్ చేయించి నన్ను మర్డర్ చేయించి ఇండైరెక్ట్ గా నా మీద గెలుపు సాధించాలనుకున్నావా హర్షవర్ధన్? కోటి, నేను ఎందుకు సార్ ఇంకా బుకాయించాలని చూస్తారు? మీరు ఏర్పాటు చేసిన ఆ కిరాయి గుండా వ్యాన్ డ్రైవర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీరేమంటున్నారు? నిజంగా నాకు అర్థం కావట్లేదు. నేనేంటి కిరాయి గుండాను పంపించడం ఏంటి? నువ్వే కిరాయి గుండాను ఏర్పాటు చేసిన కిరాతకుడివి. నా మర్డర్ ని తెలివిగా ప్లాన్ చేసిన మేధావి. మానవత్వం మర్చిపోయిన హంతకుడివి, రాక్షసుడివి. కోటి, హర్ష, ఇన్నాళ్ళు నా శాంతాన్ని చూసావు, రౌద్రాన్ని చూసావు. తట్టుకోలేవు. నువ్వు చేసిన నీచమైన పని వల్ల కారులో వెడుతున్న నా రాత చావు బతుకుల మధ్య కొట్టుకుంటోందిరా. కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకుని శాశ్వతంగా చూపు కోల్పోయే స్థితికి చేరుకుందిరా. కోటి, రాధమ్మకి చేయనోర్మై, ఆ పేరు పిలిచే అర్హత నీకు లేదు. నోరారా నిన్ను అన్నయ్య అని పిలిచిన రాధని, నువ్వు చెల్లమ్మ అని పిలిచిన నా రాధని జీవోత్సవంగా మార్చావు కదరా. కోటి, నన్ను నమ్ము. నిజంగా నాకే పాపం తెలీదు. Shut up! Just shut up! నా రాతకేమైనా జరిగిందో
వదిలిపెట్టను. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. దొంగ దెబ్బ కొట్టాలని చూసావు కదూ, చూస్తా, నీ అంతు చూస్తా. పదరా. అమ్మలేని నన్ను రాధమ్మే ఇన్నాళ్ళు కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ తల్లికి గనక ఏమైనా జరిగిందో వెనక ముందు లేనోణ్ణి, వెనక ముందు చూడను. నిన్ను నేనే మర్డర్ చేసి జైలుకి వెళ్తాను. జాగ్రత్త. రాధా, ఏమండి ఏమండి వచ్చారా? ఏమండి 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 ఏమండి? అమ్మగారు, శివ, మీ అమ్మగారు కళ్ళు కనిపించని గుడ్డిదైపోయిందిరా. రాధా, అంత మాటలకు. నీ కళ్ళకేమీ కాలేదు, చిన్న దెబ్బ తగిలిందంతే. అందుకేనా ఇంత పెద్ద కట్టు కట్టారు? ఎందుకండి నా దగ్గర ఇంకా దాచాలని ప్రయత్నిస్తున్నారు? మీ రాధ గుడ్డిదైపోయింది, కళ్ళారా మిమ్మల్ని చూసుకోలేని కబోదైపోయింది. రాధా, అలా అనకు రాధా, ప్లీజ్. ఎందుకండి ఇలా జరిగింది? కన్న కూతురు కనిపించకుండా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందని ఇన్నాళ్ళు నాలో నేనే కుమిలిపోతుంటే ఇప్పుడు కళ్ళ ముందున్న మిమ్మల్ని చూసుకునే అదృష్టం కూడా లేకుండా అమ్మగారు, కాదప్పా. అవునమ్మా, డాక్టర్ గారు చెప్పారు మీకు తప్పకుండా చూపొస్తుంది. విన్నావు కదా? చూపు నాకు తెలుసు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. రాదు, నాకిక చూపు రానే రాదు. రాధా, కన్న బిడ్డని, కట్టుకున్న భర్తని ఎవరిని చూడలేదు. ఇక నా బతుకంతా చీకటే, కారు చీకటి. లేదు రాధా, అలా జరగదు, అలా జరగనివ్వను. నా మాట నమ్ము, నువ్వు ధైర్యంగా ఉండు రాధా. సంగీత, సంగీత, ఏమండి ఇంత ఆవేశంగా ఉన్నారేంటి? వాడు ఆ రాస్కెల్ గాడు నన్ను ఎంత మాట అన్నాడో తెలుసా? ఎవరండి? వాడే, ఆ కోటిగాడు. వాడి మీద ఎలక్షన్లో గెలిచే దమ్ము లేక నేను వాడి కారుని యాక్సిడెంట్ చేయించానట. వాడికి బదులు ఆ కారులో వెళ్తున్న రాధమ్మ గాయాల పాలై చూపును కూడా కోల్పోయే స్థితిలో ఉందట. చావు బతుకుల్లో ఉందట. ఆ యాక్సిడెంట్ని చేసిన రాస్కెల్ ఆ లారీ డ్రైవర్ మన కంపెనీలోనే పనిచేసే ఉద్యోగం. అది తెలుసుకొని ఆ పని చేయించింది నేనే అని అపార్థం చేసుకొని ఆ కోటిగాడు నేను ఎంత మొత్తుకుంటున్నా వినకుండా రంకెలు వేస్తూ మీద మీదకొచ్చాడు. నా చొక్కాని పట్టుకొని నోటికొచ్చినట్టు తిట్టాడు. ఆ కోటిగాడు అంత పని చేశాడా? వాడా మాట చెప్పగానే నేను షాక్తో నిలబడిపోయాను. నాకు ఏ జవాబు చెప్పాలో అర్థం కాలేదు. నేను వాడి మీద హత్య ప్రయత్నం చేయిస్తానా? ఛీ, నా గురించి ఎంత నీచంగా, ఇంకెంత దుర్మార్గంగా ఆలోచించాడు. ఆలోచించడమే కాదండి,
మీ మోచేతి నీళ్లు తాగి బతికిన ఆ కోటిగాడు ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు కదా. ఎన్ని మాటలైనా అంటాడు, ఇంకేమైనా చేస్తాడు. లాభం లేదు. నిప్పులేందే పొగరాదు అంటారు. ఆ హత్యా ప్రయత్నం చేసిన ఆ లారీ డ్రైవర్ మన కంపెనీలో ఉద్యోగం అవడం ఏంటి? అసలు ఓ మామూలు డ్రైవర్కి మరో వ్యక్తిని చంపాల్సిన అవసరం ఏంటి? అంటే ఖచ్చితంగా వాడి చేత ఈ పని చేయించింది ఇంకెవరో అయి ఉండాలి. ఏదో కుట్ర జరిగింది. ఓ పథకం ప్రకారం పక్కాగా స్కెచ్ చేసి కోటిని హతమార్చాలి అనుకున్నారంటే ఆ కుట్ర చేసింది తప్పకుండా తెలిసిన వాళ్లే అయి ఉండాలి. ఏంటండి మీరు? ఆ కోటిగాడి ఏదో నోటికొచ్చినట్టు వాగాడని ఇంతలా బుర్రని పాడు చేసుకోవాలా? ఆ లారీ డ్రైవర్ మన కంపెనీలో పనిచేస్తున్నంత మాత్రాన ఆ యాక్సిడెంట్ మనమే చేయించామనడం నాన్సెన్స్, అర్థం లేని మాట. కాదు సంగీత, ఏదో జరిగింది. ఆ జరిగిందేంటో తెలుసుకోవాలి. కుట్రను ఛేదించి కుండని బద్దలు కొట్టాలి. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మనకున్న సమస్యలు చాలక ఈ కుట్రల్ని ఛేదించడాలు, ఇన్వెస్టిగేషన్లు అవసరమా? ఆ పనులన్నీ చేయడానికి పోలీసోళ్ళున్నారులేండి. పోలీసులు ఎంత కొట్టినా ఆ డ్రైవర్ గాడు నోరు విప్పలేదట. అబ్బా, వాళ్ళేమైపోతే మనకెందుకండి? ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే ఆ కోటిగాడి గురించి. వాడు మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తిని బతికినవాడు. మీ కాలరే పట్టుకుంటాడా? మిమ్మల్ని అంతంత మాటలని అవమానిస్తాడా? బండపూతులు తిడుతూ మిమ్మల్ని చంపుతాను అన్నట్టు బెదిరిస్తాడా? ఎందుకు ఊరుకున్నారండి? వాడి మెడపట్టి బయటికి తోసి గెట్అవుట్ రాస్కెల్, నీ దిక్కున్న చోట చెప్పుకో అనకుండా ఎందుకు ఆగిపోయారండి? ఎందుకంటే జరిగిన యాక్సిడెంట్లో ఆ రాధమ్మ బలైపోతోంది కాబట్టి. ఒకనాడు నన్ను అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచిన ఆ అమాయకురాలు అన్యాయంగా చావు బతుకుల మధ్య కొట్టుకుంటోంది కాబట్టి. ఆ కుట్రని ఇంకెవరో చేస్తే అపరాధిగా నేను నిందని భరించాల్సి వచ్చింది కాబట్టి. ఏమండి? వద్దు, నువ్వే కాదు ఇంకెవరేం చెప్పినా నేను వినను. తెలుసుకుంటాను. అసలు హంతకులెవరో తెలుసుకుంటాను. తప్పకుండా తెలుసుకుంటాను. సౌందర్య, 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 సౌందర్య. దివ్య, హే దివ్య, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఎన్నాళ్ళకి కనిపించావే? ఎంఎస్ చదవటానికి స్టేట్స్ వెళ్ళాను కదా, 2 years అయిపోయింది. మొన్నే తిరిగొచ్చాను. నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. మంచి పని చేసావే. నీకు బోలెడు కబుర్లు చెప్పాలి. రా కూర్చో. లేవండి. ఎందుకు? కనిపించట్లేదా? నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చింది. యుఎస్ నుంచి వస్తే ఓఎస్ అంటే ఎదురుగా వెళ్ళు. నేనెందుకు లేవడం? ఎందుకా? దిష్టి బొమ్మలాగా మీరు ఎదురుగా కూర్చుంటే మీ ఎదురుగా మేం కూర్చోలేం కాబట్టి. సౌందర్య, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. సంపాదించిన కోట్లన్నీ దురదృష్టం అనే సునామీలో కొట్టుకుపోతే కట్టు బట్టలతో మిగిలిన ఓ శరణార్థితో అని. చిన్న కోడలి ఇంట్లో ఉంటూ తన దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతూ కూడా ఇంకా తనలో రోషం, పౌరుషం చావలేదని బుకాయించడానికి ప్రయత్నిస్తున్న ఈ రొయ్య మీసాల అయ్యగారి గురించి నాకు బాగా తెలుసు. సౌందర్య, అన్నపూర్ణ, వద్దు. ఏమండి, ఇది మిమ్మల్ని? ఇది కాదు అన్నపూర్ణ, చిన్న కోడలు. మన చిన్నబ్బాయి ఏరు కోరి చేసుకున్నటువంటి చిన్న కోడలు. ఈ ఇంట్లో నేనేమిటో, నా స్థానం ఏమిటో బాగానే గుర్తు చేసింది అన్నపూర్ణ.
ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఈ సోఫాలో కూర్చొని ఇదే నా చోటు అనుకున్నాను. కానీ ఈవేళ నీ చిన్న కోడలు సునామీలో సర్వస్వం ఊడ్చుపోయిన ఈ శరణార్థికి ఇది కాదు చోటు అని చెప్పింది. ఇంకెప్పుడు ఇక్కడ కూర్చోను, ఈ సోఫాలో కూర్చోను. కమ్ సిట్. ఓకే. ఇప్పుడు చెప్పవే, ఏంటి యుఎస్ కబుర్లు? ఢిల్లీ నుంచి ఎంతో అనుభవం ఉన్న ఐ స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాను. పిలిపించండి డాక్టర్ గారు. ఎంతమంది స్పెషలిస్ట్ అయినా పిలిపించండి. రాధ కంటి చూపు రావాలి, తను చూడగలగాలి. నేను కష్టాల భారాన్ని భరించలేక కృంగిపోతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పింది ఆ కళ్ళే. నేను అవమాన భారాన్ని భరించలేక రగిలిపోతున్నప్పుడు తప్పు అని వారించింది కూడా ఆ కళ్ళే. నా జీవితంలో ప్రతి మలుపు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవాలని చెప్తూ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది ఆ కళ్ళే. ఆ కళ్ళల్లో వెలుగు రావాలి. డాక్టర్ గారు, కావాలంటే నా కళ్ళు తీసి రాధకు అమర్చండి. నేను గుడివాడిని అయిపోయినా పర్వాలేదు. తను చూడగలగాలి, తనకు చూపు రావాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఓకే ఓకే, రిలాక్స్. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. రేపే ఢిల్లీ నుంచి ఐ స్పెషలిస్టులు వస్తున్నారు. వాళ్ళు మీ భార్య కళ్ళను పరీక్షించి పాజిటివ్గా రిపోర్ట్ ఇస్తే వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ, నువ్వేంటి ఇక్కడ? అర్జెంటుగా నేను కలవాలని వచ్చానే. నన్ను కలవడానికి నువ్వు రావడం ఏంటి మమ్మీ? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా. అబ్బా, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదే, అందుకే నేనే వచ్చాను. అవును, ఇంట్లో ఎవరు లేరా? ఎవ్వరూ లేరు. ఏమైంది మమ్మీ? చెప్తాను. నీకు తెలుసు కదా, ఈ సిటీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ డాడీ పరపతి ఎంతగా పెరిగిపోయిందో. ఛాంబర్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికై ఎంతో మంచి గుర్తింపుని పాపులారిటీని తెచ్చుకున్నారు. ఆ కోటిగాడు అడుగడుగునా మీ డాడీతో బిజినెస్లో పోటీ పడుతున్నది చాలక ఇప్పుడు ప్రత్యర్థిగా ఎన్నికల్లో నిలబడుతున్నాడు. ఎలాగైనా పంతంతో మీ డాడీని ఓడించాలని కంకణం కట్టుకుని అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఒకవేళ ఎన్నికల్లో మీ డాడీ ఓడిపోతే? మమ్మీ చూసావా, ఓడిపోతే అనే మాటనే నువ్వు భరించలేకపోతున్నావు. అదృష్టం తిరగబడి ఒకవేళ నిజంగానే ఓడిపోవడం అనేది జరిగితే ఆ అవమానాన్ని తట్టుకోలేక మీ డాడీ ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించు. అర్థమైంది మమ్మీ. కానీ ఆ కోటిగాడు ఒకప్పుడు మన దగ్గర కారు డ్రైవర్గా పనిచేసినవాడు. వాడికి డాడీతో పోటీ పడే అంతటి దమ్ము ధైర్యం ఎలా వచ్చాయి? డబ్బు పిల్లి లాంటి వాణ్ణి కూడా పెద్ద పులిలా మార్చేస్తుంది. వంగి వంగి సలాములు చేసిన వాడి చేతే మీసం మెలేసేలా చేస్తుంది. మరిప్పుడేం చేయాలి? చెయ్యడం కాదు, ఆల్రెడీ చేసేశాను. ఏం చేశావు? యాక్సిడెంట్ ప్లాన్ చేసేశాను. మమ్మీ, ఎలాగైనా ఆ కోటిగాణ్ణి ఛాంబర్ ప్రెసిడెంట్ కాకుండా ఆపాలని
ఎవ్వరికీ చెప్పకుండా ఈ యాక్సిడెంట్ ప్లాన్ చేస్తే బ్యాడ్ లక్. ఆ కోటిగాడికి బదులు కారులో ఉన్న రాధ గాయపడి హాస్పిటల్లో జాయిన్ అయింది. ఓ లారీ డ్రైవర్ గాడు పోలీసులకు దొరికిపోయాడు. మమ్మీ అంటే వాడు మ్మ్హ్మ్. మన మేనేజర్ నాకు చెప్పాడు. పోలీసులు ఎంత కొట్టినా ఆ డ్రైవర్ గాడు నోరు విప్పలేదట. థ్యాంక్ గాడ్. మరి ఇంకెందుకు టెన్షన్? ఎందుకంటే ఏం చెప్పను, వాడు మన కంపెనీ డ్రైవర్ అని తెలిసిన ఆ కోటిగాడు ఈ పని చేయించింది మీ డాడీనే అనుకుని సరాసరి ఆఫీస్కెళ్ళి ఒకప్పటి తన యజమాని అనే విశ్వాసం కూడా లేకుండా మీ డాడీ చొక్కా పట్టుకుని మమ్మీ నోటికొచ్చినట్టు తిట్టాడట. నా భార్యకు ఏమైనా జరిగిందో నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను అన్నంత సీరియస్గా అల్టిమేటం కూడా ఇచ్చాడట. ఎంత ధైర్యం ఆ రాస్కల్కి! నడిమంత్రపు సిరితో ఆ కోటిగాడు కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. వాడు తనతో ఘర్షణకు దిగి బండ బూతులు తిడుతున్నా మీ డాడీ జవాబు చెప్పలేకపోయారట. అసలు ఆ యాక్సిడెంట్ చేయించింది ఎవరు అన్నట్టు మీ డాడీ మాట్లాడుతుంటే ఎక్కడ నా ప్లాన్ బయటపడిపోతుందోనని టెన్షన్గా ఉంది. అర్థమైంది మమ్మీ. ఇంత పెద్ద ప్లాన్ చేసే ముందు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే? అది సింపుల్గా అయిపోతుందిలే అనుకున్నాను, కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. అనుకోవాలి మమ్మీ. ఇలాంటి ప్లాన్స్ వేసే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. ఒకవేళ ప్లాన్ మిస్ఫైర్ అయితే మన పేరు బయటికి రాకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మర్డర్ చేయించడం అంటే మాటల్లో అనుకున్నంత ఈజీ కాదు. కాదు అని ఇప్పుడేగా తెలిసింది. అసలే ఆ రాధమ్మంటే మీ డాడీకి చాలా అభిమానం. ఆ కోటిగాడితో గొడవ పడ్డా తనని మాత్రం చెల్లెమ్మా అని పిలిచేవారు. అలాంటి రాధమ్మకి యాక్సిడెంట్ అయిందని, అది కూడా మీ డాడీయే చేయించారని ఆ కోటిగాడు మండిపడుతున్నాడే. ఒకవేళ ఎంక్వైరీ చేయిస్తే కొంప మునిగిపోతుందే. పోలీస్ కస్టడీలో ఉన్న ఆ లారీ డ్రైవర్ గాడు ఏ క్షణంలో అయినా నోరు తెరిస్తే మీ మమ్మీ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెడుతూ చిప్పకూడు తినాల్సిన గతి పడుతుందే. డోంట్ వరీ మమ్మీ, నాతో చెప్పావు కదా, నేను చూసుకుంటాను. అది కాదమ్మా. మర్చిపో మమ్మీ, ఐ విల్ డీల్. నీ పేరు బయటికి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. ఎలా చేస్తావు? ఎప్పుడు చేస్తావు? ఇలా అర్చన పెళ్లి అయిపోనివ్వు. అలా ఈ కేసు సంగతే కాదు, ఆ కోటిగాడి సంగతి కూడా నేను చూసుకుంటాను. ఐ విల్ సీ ఇట్. ఏమండి, రాధా, నేను వచ్చానని ఎలా గుర్తుపట్టావు? ఇప్పుడు నేను చూడలేకపోయినా ఇన్నేళ్లుగా మీ అడుగులు చప్పుడు నాకు తెలిసిందే కదండి. నా చుట్టూ ఎంతమంది ఉన్నా మీ ఊపిరిని బట్టే చెప్పగలను మీరెక్కడున్నారో. రాధా, అన్నం తిను. వద్దండి, తినాలనిపించడం లేదు. బంగారు తల్లివి కదా, కొద్దిగా తిను, ఓపిక వస్తుంది. ఓపిక తెచ్చుకుని గుడ్డిదాన్ని ఏం చేయాలండి? అంత మాట అనుకో, నీకు తప్పకుండా చూపు వస్తుంది. రాదండి, రాదు.
నాకు తెలుసు మీరు నన్ను ఓదార్చాలని చెప్తున్నారు కదా. లేదు రాధ, మీ రాధ ఎప్పటికీ చూడలేదండి. రోజు బయటికి వెళ్లే ముందు రాధా టాటా అని చెప్పే మీ చిరునవ్వుని ఇక మీదట ఎప్పటికీ చూడలేదండి. చచ్చే, అవి మాటలు రాధ. ఇదిగో, ఇవాళ ఢిల్లీ నుంచి ఒక పెద్ద ఐ స్పెషలిస్ట్ వస్తున్నాడు. నీ కళ్ళను పరీక్షించి ఆపరేషన్ ఎప్పుడు చేయాలో చెప్తాడు. అందుకే నువ్వు త్వరగా తినేసి రెడీగా ఉంటే. వద్దండి, దయచేసి నన్ను బలవంత పెట్టొద్దు. నాకేమీ తినాలనిపించటం లేదు. అలా అనకూడదమ్మా. వేళకు ఆహారం తీసుకుని మీరు కొంచెం కోలుకుంటేనే ఆపరేషన్కి తట్టుకోగలిగేది. డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా. నాకేం వద్దు, నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీకు దండం పెడతాను. కోటేశ్వరరావు గారు, ఢిల్లీ నుంచి వచ్చిన ఐ స్పెషలిస్ట్ డాక్టర్ మిత్రా గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. రండి, కలుద్దాం. ఓ అలాగా. తనకి సార్, మీరు వెళ్ళిరండి. ఆవిడికి భోజనం నేను తినిపిస్తాను. థ్యాంక్ యూ. రాధ, డాక్టర్ గారిని కలిసి వస్తాను. రండి, పదండి. రాధమ్మా, నా మాట విని చిన్నపిల్లలా మారం చేయకుండా అన్నం తిను. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు తినబుద్ధి కావడం లేదు, నేను తినను.